समप्रभ निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुगमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सरस्वती माता महाराज्ञी की जय। మనం ఈరోజు బాసర పుణ్యక్షేత్రంలో విశేషంగా వ్యాస పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి యొక్క విశేష ప్రవచనాన్ని మనమందరం వినే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క బాసర గ్రామంలో విశేషంగా అమ్మవారి యొక్క స్థానము గొప్పగా చెప్పబడింది. కాబట్టి అన్ని విషయాలు ఉన్న పక్షంలో కూడా ఒకవేళ జ్ఞానం లేకుండా ఉంటే జీవితం వృధా అవుతుందని శాస్త్రం చెప్పింది. అందుకనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆధారం అన్ని విద్యలకి ఆధారం ఉండాలి, హయగ్రీవుడు అంటారు. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రాన్ని పట్టుకుంటున్నప్పుడు ఒక్కొక్క దేవత అధిష్టానంగా ఉంటుంది. అందుకనే జ్ఞానానికి అధిష్టాన దేవత ఆ యొక్క సరస్వతి మాత. సరస్వతి మాత అంటే సరస్వతి, మీరు గుర్తుపెట్టుకోండి. సరస్వతి అంటే మీలో ఉన్నటువంటి జ్ఞానం యొక్క ప్రయాణం సరస్వతి. అందుకనే దేవికి సరస్వతి. అందుకనే ప్రచారము ప్రసారము రెండు ఉంటేనే సరస్వతి. కాబట్టే సరస్వతి అన్నారు. ఆమె పేరే సరస్వతి. ప్రచారము ప్రసారము రెండు జరగాలి, అప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ సరస్వతి మాతను మనం ఒకసారి ఐం సరస్వతే నమః అన్న బీజరాజ అక్షర మంత్రంతో అనుష్ఠానం చేస్తే సరస్వతి మాత ఖచ్చితంగా ప్రత్యక్షమవుతుంది. ఇది మనకి అన్ని పురాణాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మీరు గుర్తుపట్టండి, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పిన పక్షంలో కూడా దేవీ భాగవతము, బ్రహ్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పారు. దాంట్లో విశేషంగా దేవీ భాగవతంలో దేవి గురించి చెప్పారు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అన్ని శక్తులు ఉండి కూడా జ్ఞానం అన్న శక్తి ఉండకుండా ఉంటే మనిషి జీవితం వృధా అవుతుంది. కాబట్టి జీవితాన్ని సార్థకం చేయడం కోసం జ్ఞానం కావాలి. అందుకనే జ్ఞాన సరస్వతి. ఇతడు విద్యా సరస్వతి అన్న విషయం మీద చాలా బాగా విద్య ఉందా లేదా అంటారు. విద్య కంటే కూడా వినయంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉండాలి. ఇది జ్ఞాన సరస్వతి యొక్క విశేషం. అందుకని మనం చాలామంది బాసర గ్రామానికి వచ్చి విశేషంగా ఆ యొక్క అమ్మవారిని పూజించుకుంటాం. ఎందుకు? జ్ఞానం రావాలి కాబట్టి. విద్య ఎలాగో వస్తుంది, విద్య వేరు జ్ఞానం వేరు. మీకు ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వస్తాను, మీరు బాగా జాగ్రత్తగా విని దాన్ని అవపాసన చేసుకోండి. ఎప్పుడైతే విద్యావాన్ అంటారో అప్పుడు గొప్పవాడవుతాడు, కానీ విద్వాన్ అంటారో అప్పుడు చాలా గొప్పవాడవుతాడు. గొప్పవాడు చాలా గొప్పవాడు. దీంట్లో తేడా ఏమిటంటే ఈ విద్య మీకు సర్టిఫికేట్ ఇస్తుందేమో, ఒక గుర్తింపు పత్రం ఇస్తుందేమో, కానీ ఈ పత్రం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కానీ సరస్వతి మాత యొక్క జ్ఞానం ఇవ్వడం వల్ల విద్వాన్ అనబడతాడు. విద్వాన్ కహక సమర్థస్య కశ్యైక ప్రియదర్శన అని చెప్పారు రామచంద్ర వారికి. కాబట్టి విద్య కంటే ఎలా ఉండాలట? విద్వాన్ ఉండాలి, విద్యావాన్ కాదు. విద్యావాన్ అంటే గుర్తింపు పొందడము, చదువుకోవడము, ఎంటెక్ చేయడము, ఇది విద్యావాన్. రావణుడు విద్యావాన్, రాముడు విద్వాన్. కాబట్టి అమ్మవారి యొక్క కృప ఉంటే మనలో ఉన్నటువంటి జ్ఞానంకి రెండింతల శక్తి వచ్చి అది విద్వాన్గా మారుస్తుంది. అప్పుడే మనకు వినయంతో కూడుకున్న సంస్కారం వస్తుంది. సంస్కారము వినయంతో కూడుకున్న వచ్చిన విద్య దేశాభివృద్ధికి, మన కులాభివృద్ధికి, మన వంశాభివృద్ధికి పనికొస్తుంది. ఉట్టి విద్య దేనికి పనికి రాదు. కాబట్టే చాలా పురాణాల్లో అమ్మవారి యొక్క జన్మ ఒక రకంగా చెప్పారు. మీరు బ్రహ్మపురాణం ప్రకారంగా తీసుకుంటే బ్రహ్మ యొక్క ముఖం నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తే సరస్వతి అన్నారు. ఈ సరస్వతి ఎలా ఉంటుందంటే ఈమె
మంచిగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తుంది. ఏమి ఇస్తుందట? ఎలాంటి జ్ఞానము? మీకు ఇప్పుడు ఏమి ఉపయోగకరమో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకనే ఆమె ప్రసరింపజే, అందుకనే దేవికి పేరుంది సరస్వతి, నదికి పేరుంది సరస్వతి, కాబట్టి విషయానికి సరస్వతి అని పేరు. సరస్వతి అంటే నది కూడా ఉంది. ప్రసారం జరిగేటువంటి విషయమంతా కూడా సరస్వతియే. మీలో జ్ఞానాన్ని పెంచేదంతా కూడా సరస్వతియే. కాబట్టి సరస్వతిని మాతను నమస్కరించాలి. బ్రహ్మ ప్రకారంగా ఆయన ముఖంలోంచి ఆ యొక్క తేజస్సు వచ్చింది. ఆమె సరస్వతి. భాషలలో ఎలా వచ్చిందో మనం రేపటి భాగాలు చెప్పుకుందాం. కానీ బ్రహ్మ యొక్క ముఖ వర్చస్సులోంచి వచ్చింది సరస్వతి. ఎలా ఉందట? తెల్లగా ఉందట. అందుకనే శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోధి సితదామర సామర వాహిని శుభాకారదనొప్పు నిన్ను మదిగానకి ఎన్నెడుగలుగు భారతి అన్నారు పొదలవారు. ఎందుకన్నారు అంటే, నేను అమ్మ నిన్ను నమస్కరిస్తున్నాను కదా, ఆ నమస్కారం వల్ల నాకు ఉపయోగం జరిగి దేశానికి, లోకానికి, ధర్మానికి ఉపయోగపడేటువంటి పుస్తకం రాయాలి తల్లి, నాకు కృప చూపిస్తావా అంటే సరే అని చెప్పింది. అందుకనే శారదామాత తెల్లగా ఉందని చెప్పినాడు ఆయన. ఎలా తెల్లగా? బుద్ధిమత అంటే బుద్ధి తెల్లగా ఉండాలి, జ్ఞానం తెల్లగా ఉండాలి. మనము ఎప్పుడు కూడా తెల్ల బట్టలు వేసుకుంటే ఏమనుకుంటాం? చాలా మంచివాడు అన్న ముఖం ఎలా వస్తుంది? చాలా మంచివాడు. అలాంటి గొప్పతనాన్ని ఆ అమ్మ తెల్లగా ఉందట. ఆ తెల్లగా ఉన్నటువంటి సరస్వతి మాత ఎలా ఉంది? శారద నీరదేందు అన్నారు. అంటే శరత్కాలంలో చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో అంతకంటే ఎక్కువగా తెల్లగా ఉన్నటువంటి మాత అని అర్థం. అంటే ఆ తెల్లగా ఉన్నటువంటి రూపము ధర్మానికి, న్యాయానికి, శాంతికి, వినయానికి చిహ్నాలు. కాబట్టి ఆమె తెల్లగా ఉందట. ఆమె తెల్లగా వస్త్రాన్ని ధరించింది. ఆమె తెల్లగా ఉన్నటువంటి వీణను పట్టుకుంది. ఆమె తెల్లగా ఉన్నటువంటి కమలం మీద కూర్చుంది. మీరు కమలం పువ్వు ఎప్పుడైనా చూస్తే అది ఎర్రగా ఉంటుంది, కానీ సరస్వతి మాత కూర్చున్నటువంటి కమలం పువ్వు తెల్లగా ఉంటుంది. కాబట్టి మనం చాలామంది ఇక్కడ అమ్మవారి దగ్గర తెల్ల కమలాలు వేస్తాం, కమల పూలు వేస్తాం కదా, అది. అందుకనే తెలుపుకి అంత ప్రాధాన్యత ఉంది. తెలుపును అమ్మవారు స్వీకరిస్తుంది. ఎలా స్వీకరిస్తుందట? తెల్లగా ఉన్నటువంటి మనసు, తెల్లగా ఉన్నటువంటి బుద్ధి, నిశ్చలమైనటువంటి భక్తి, అలాంటి వారికి అమ్మవారు స్వీకరిస్తుంది. మనం అందరం వచ్చి దండం పెట్టేస్తే కృప చూపించదు. నీ మనసులో అమ్మవారు ఉందా లేదా? నువ్వు విద్యను సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తావు, ఆ విద్య దేనికి ఉపయోగిస్తావో చూచి ఆమె కృప చూపిస్తుంది. అందరికీ దొంగలకు కూడా జ్ఞానం ఉంటుంది, అవునా కాదా? కానీ వాళ్ళకి అమ్మ కృప ఉండదు. అమ్మ కృప ఉండాలి అంటే బాగా చదివి ఉండాలి. అలాగే మనకు భగవంతుడి మీద భక్తి ఉండాలి. రావణుడు కూడా మహా తెలివిమంతుడు, పరమజ్ఞాని. ఆయన దేవతల్నే తన దగ్గర ఉంచుకుని పని చేయించుకున్నవాడు. కానీ అతడు ఎంత జ్ఞానం ఉన్న పక్షంలో కూడా శారదామాతను, ఆయన తెల్లగా ఉన్నటువంటి విషయాన్ని ఎప్పుడూ గౌరవించలేదు. సరస్వతిని గౌరవించలేదు, జ్ఞానాన్ని గౌరవించలేదు, విద్యను మాత్రమే గౌరవించాడు. అహంకారంగా ఉన్నటువంటి విద్య నష్టపోతుంది. దొంగ సంతకాలు పెట్టడానికి పనికొస్తుంది. దొంగ కూడా తెలివి ఉండాలి కదా. అలా తెలివి ఉంటే ఆ తెలివేనా? ఆ తెలివి కాదు. కాబట్టి సరస్వతి మాతను పూజించడం వల్ల దొంగ సంతకాలు కాదు కదా, రామకోటి రాసే గుణం వస్తుంది. ఆ గుణానికి ఆధిపత్యం వహిస్తుంది సరస్వతి మాత. కాబట్టి సరస్వతి మాతను ఎప్పుడు కూడా మనసులో పెట్టి పూజించాలి అని శారదామాత చెప్తుంది. అందుకనే శారదామాతకి ఉన్నటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఆమె తెల్లగా ఉన్నటువంటి కమలం మీద కూర్చున్నప్పుడు, ఆమె తెల్లగా ఉన్నటువంటి కాంతితో మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి అవగుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయట. కాబట్టి అమ్మవారిని తదేకంగా చూడమన్నారు. అందుకనే చాలామంది అనుష్ఠానం చేస్తున్నప్పుడు అమ్మవారిని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఆమెలో ఒక్కొక్క గుణం మనకు కనబడుతుంటుంది. అందుకనే ఆ తెల్లగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క కనుబొమ్మలు నల్లగా ఉంటాయి. అంతా తెల్లగానే ఉంటుంది. నల్లగా ఉన్న విషయం ఏంటంటే, నీలో ఏమాత్రం కొంచెం తప్పు ఉన్నా కూడా ఆ తప్పును సరిదిద్దే శక్తి సరస్వతి మాతకే ఉంది. ఎవరైనా ఎలా చూస్తారు? కంటి చూపుతో చూస్తారు. ఆ కంటి చూపే సరస్వతి మాత యొక్క చూపు. ఆ చూపు ఒకసారి చూసిందా చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి కృప కోసం మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి. మీరు అమ్మవారి యొక్క ముఖ వర్చస్సు ఎలా ఉంటుందంటే సుందరంగా ఉంటుంది. ఆమెను చూస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అవగుణాలన్నీ పోయి మంచి గుణాలు వస్తాయని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క నిర్మాణమైందో, సృష్టి నిర్మాణమైందో,
బ్రహ్మ సృష్టి నిర్మాణం చేశాడు. కానీ సృష్టి నిర్మాణం అయిన తర్వాత అన్ని పశువులు, పక్షులు, వ్యక్తులు అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరికి కూడా మాట లేదు. ఎప్పటి వరకైతే మాట ఉందో అప్పటి వరకు మన అందరిలో సంబంధాలు దగ్గరగా వచ్చే అవకాశం లేదు. మాటల వల్లే సాధ్యము. కాబట్టి మాట లేకుండా ఉండటం వల్ల ఆ యొక్క సృష్టి నిర్మాణం అయిన పక్షంలో కూడా ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడు అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు పరమాత్మని కృప వల్ల బ్రహ్మ యొక్క తేజస్సుతో ఒక అమ్మ పుట్టింది. ఆ అమ్మే సరస్వతి. కాబట్టి ఈ అమ్మను కొందరు బ్రహ్మకు భార్య అంటారు, కొందరు బ్రహ్మకు కూతురు అంటారు. బ్రహ్మ కూతురా కాదు, ఎవరికైతే ఆమెను చూసే విధానం ఎలా ఉండాలట, ఒకవేళ సృష్టి ఉన్నా, సృష్టికి ఒకవేళ శబ్దం లేకపోతే సృష్టి ఉండి ఉపయోగం లేదు. కాబట్టి సృష్టితో కూడుకున్నటువంటి జ్ఞానము. కాబట్టి ఇద్దరు కలిసి ఉంటేనే సాధ్యం అని చెప్పడం కోసమే వాళ్ళని మీరు ఏమైనా పిలవండి, తల్లి కొడుకు అని పిలవండి, లేదా భార్యాభర్తలు పిలవండి, కానీ వాళ్ళిద్దరు కలిస్తేనే సృష్టి నిర్మాణం అవుతుంది. నిర్మాణమైన సృష్టిలో వాచ, శబ్దము, వేదము, పురాణములు అన్నీ వస్తాయి. లేకపోతే ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారట. కాబట్టి ఆయన బ్రహ్మదేవుడు ఆ తేజస్సురాంగ నమస్కరించి, అమ్మ నేను సృష్టి నిర్మాణం అయితే చేశాను, కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవికి మాట రావాలి కదా, సంగీతం ఉండాలి కదా, సంతోషం ఉండాలి కదా, ఆనందం ఉండాలి కదా, నువ్వేమైనా ప్రయత్నం చేస్తావా, నాకు సహాయం చేస్తావా, చెయ్యమ్మా. చేస్తావా అన్న విషయం, చెయ్యు అన్న విషయం రెండు భాగాలు. చేస్తావా అంటే నీకు అర్హత ఉంది, కానీ నాకు అర్హత ఉందా? మనం వెళ్ళి దండం పెట్టగానే అమ్మవారు కృప చూపించాలి నియమం లేదు. నీలో అర్హత ఉండాలి, నువ్వు భక్తుడవే ఉండాలి, అప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి భక్తి చాలా ప్రధానమని చెప్పింది శాస్త్రం. కాబట్టి బ్రహ్మ దండం పెట్టంగానే అమ్మ అంది, సరే నేను వాచని అవుతాను అంటే వాగ్దేవిని అవుతానని అప్పటి నుంచి ఆమె వాగ్దేవి అయ్యింది. అందుకనే ఆమె సరస్వతి. ఆమె ఏం చేసిందట, తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ ప్రసరింపజేసింది. కాబట్టి అందరూ అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటిదాకా సృష్టి నిర్మాణ పక్షంలో కూడా మాట లేదు. మాట లేకుండా ఉన్న జీవితం వృధా. కాబట్టి మాట లేకుండా ఉంటే, నోట్లో నాలుక లేకుండా ఉంటే మనం పద్యం చెప్పలేము, శ్లోకము చెప్పలేము, స్తుతి చేయలేము, ఒక మంగళహారతి పాడలేము, అమ్మవారిని భజన చేయలేము, ఏమీ చేయలేము. మౌనంగా చూసుకుంటూ కూర్చోవడమే. మౌనం ఎప్పుడు ధరించాలట, ఎప్పుడైతే మాట్లాడడం అంతా అయిపోయిందో అప్పుడు మౌనం. అప్పటిదాకా మౌనం కాదు. మాట్లాడడం రాకుండా ఉంటే మౌనంగా ఉండే మౌనాన్ని మౌనం అనలేదు. మాటలు వచ్చిన తర్వాత మౌనంగా ఉన్న వాళ్ళకి మౌనవ్రతం అన్నారు. అప్పటిదాకా లేదు. కాబట్టి అప్పుడు భజన చేస్తే, కీర్తన చేస్తే, మంత్రం చెప్తే, హారతి పాట పాడితే అమ్మవారు కృప చూపించింది. కాబట్టి అప్పటి నుంచి అందరికీ వాచ వచ్చింది. కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క కృప వల్ల ఆమె జ్ఞాన శక్తిగా మారింది. ఆమెనే జ్ఞాన శక్తి, ఆమెనే జ్ఞాన సరస్వతి. అందుకనే బ్రహ్మ సంతోషించి ఆమెను ఎప్పుడు కూడా పక్కనే పెట్టుకున్నాడు. మనం ఎప్పుడు కూడా బంధుత్వం ఎలా చూస్తామంటే పక్కన ఉంది కాబట్టి భార్య ఏమో అనుకుంటాం. తల్లి కొడుకులు పోయిన పక్షంలో కూడా మనం అలాగే అనుకుంటాం. మన ఆలోచన దృష్టి ఎలా ఉందో మనం అలా ఆలోచించాలి తప్ప ఎప్పుడు కూడా పురాణం అలా తప్పుగా చెప్పలేదు. ఏం చెప్పినా మనకు కూడా భార్య ఉంది అంటే ఆ భార్య భోజ్యేషు మాత, శైలేశంభ, కాళేషు దాసి, కర్ణేషు మంత్రి అని చెప్పారు. మన భార్య కూడా మనకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా అవతారం ఇస్తుంది. భార్యే మనకు రంభ అవుతుంది, భార్యే మనకు తల్లి అవుతుంది, భార్యే మనకు దాసి అవుతుంది, భార్యే మనకు మంచి సలహా ఇచ్చినప్పుడు మంత్రి అవుతుంది. కాబట్టి ఆ భార్య ఎలా ఉందో మన భార్య ఇప్పుడు ఎలా ఉందో ఆయా బ్రహ్మ కూడా సరస్వతిని అలాగే చూశాడు. కాబట్టి ఆమె వల్లే ఈ యొక్క సిద్ధి ప్రాప్తి అయింది. కాబట్టి ఆమె సరస్వతి అన్నారు. సృష్టించినటువంటి బ్రహ్మ అన్ని సృష్టించాడు, కానీ వాచ సృష్టించలేకపోయాడు. కాబట్టి వాచకు సృష్టికర్త సరస్వతి. కాబట్టి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అంటే ఓ కామరూపిణి, ఓ అమ్మ తల్లి, నాకు ఇప్పుడు ఈ అవసరం ఉంది, ఈ అవసరాన్ని తీర్చేటువంటి శక్తి నాకు కలిగించు తల్లి అని చెప్పడమే కామరూపిణి. అమ్మ ఎప్పుడు కూడా ఎలా ఉండాలో, ఎలాంటి గుణం నీకు రావాలా, ఎలాంటి పని నువ్వు చేయాలా అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనకు తదేకంగా చెప్తూనే ఉంటుంది. మనలో ఎప్పుడు కూడా అన్ని శక్తులు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది, కోపం ఉంటుంది, శాంతం ఉంటుంది, చిత్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏది
ఏది ఎప్పుడు ఉపయోగించాలో జ్ఞానం వల్లే ఉపయోగించాలి. తెలివి ఉందా అంటామా లేదా? ఆ తెలివికి ఇంకొక పదమే మంచి పదము జ్ఞానము. జ్ఞానము లేకుండా ఏ పని చెయ్యకూడదు. అలా చేస్తే మన జీవితం నష్టమైపోతుంది, వృధా అయిపోతుంది. కాబట్టే ఆ సరస్వతి మాతను పూజించమన్నారు. శరదిందు సుమాగారే పరబ్రహ్మస్వరూపిణి అన్నారు. అంటే ఎలాగైతే పూర్ణిమ రోజు చంద్రుడు అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటుందట ఆమె ముఖవర్చస్సు. తెల్లగా ఉన్నటువంటి వస్త్రాలు, ఆమె దగ్గర వీణ ఉంటుంది, ఆమె దగ్గర పుస్తకం ఉంటుంది, ఆమె దగ్గర అక్షమాల ఉంటుంది, ఆమె దగ్గర కమండలు ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పుస్తకము అన్న విషయము జ్ఞానము. అందుకనే అది అక్షర జ్ఞానము అని అంటాం. మనం అక్షరాలు అంటాం. కాదు, అది అక్షర జ్ఞానం కాదు, అది సాక్షాత్ పరబ్రహ్మ జ్ఞానం. ఒక అక్షరం వస్తే సరిపోతుందా? రామ అన్న పదం మనకు రాయడం వస్తే, రామ అన్న పదాన్ని రాయడం వల్ల ఏం జరుగుతుందో అన్న జ్ఞానం మనకు లోపల ఉంటే అప్పుడు మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి రామ అన్న పదం మనం పుస్తకాలు పేపర్లు రాసేటప్పుడు, ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు మనం ఏం రాస్తున్నామో మన జ్ఞానం ఉంటే దానివల్ల ఫలితం వచ్చి మంచి రిజల్ట్ వస్తుంది. లేకపోతే రాసుకుంటూ పోతే ఏం అర్థం కాకుండా ఉంటే ఏ మార్కులు పడవు. అందుకనే అది మాల జపమాల కాదు, అది అక్షరమాల. అక్షరమాలగా సాక్షాత్ మాల. కాబట్టి ఆ మాల చేతిలో ఉంటుంది. రెండో దాంట్లో పుస్తకం ఉంటుంది. పుస్తకం అంటే ఇది విశేష జ్ఞానము. ఎప్పుడు కూడా పుస్తకాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా నష్టం లేదు, ఎప్పుడు కూడా మీకు ఏ కీడు జరగదని చెప్పడం కోసం అమ్మవారి చేతిలో పుస్తకం పట్టుకొని మనకి ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకాన్ని పట్టుకోవాలి. మూడవది కమండలు. నీకు ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంస్కారం ఉన్నా, ఒకవేళ వినయం లేకుండా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి కమండలం పట్టుకుంటుంది. అంటే నీళ్లు అంత ధారపోస్తాం మనం. ధారపోసిన నీళ్ళలో ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి నువ్వు నీటిలాగా స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలి. నీరు పవిత్రము. దీనికి రంగు లేదు. దీనికి రంగు ఉందా? లేదు. ఎలాగైనా నీటికి రంగు లేదో అలాగే మన బుద్ధి కూడా అంత చాతుర్యంగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ పనికి వస్తుందో అక్కడ పనికి రావాలి. ఇక్కడ మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో అలా ఉండడమే జ్ఞానం. ఇక్కడ ఒక రకంగా ఉండి అక్కడ ఒక రకంగా ఉంటే కుదరదు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీసులో లాగా ఉండాలి, ఇంట్లో ఉండే భర్తలాగా ఉండాలి. ఇంతే ధర్మం చెప్పింది. దీన్నే జ్ఞానము అన్నారు. కాబట్టి కమండలు. ఆమె చేతిలో వీణ ఉంటుంది. ఈ వీణ పేరు కచ్చపి. గుర్తుపెట్టుకోండి, సరస్వతీ మాత దగ్గర ఉన్నటువంటి వీణ జ్ఞానం మాత్రమే కాదు, వినయంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. ఎందుకంటే దానికి 6, 7 ఈ యొక్క తారలు ఉంటాయి. ఒక్కొక్క తారలో ఒక్కొక్క గుణాన్ని ఇమిడి ఉందట. కాబట్టి అమ్మవారి దగ్గర ఆ వీణ ఉంటుంది. ఆ వీణ అలా వాయించుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి రోగాలు, శమనాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయట. అంటే అమ్మవారి యొక్క కృప మన మీద కలిగింది అంటే జ్ఞానంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి బాసరలో చాలామంది ఇంతకుముందు గతంలో చాలా అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి భిక్షాటం చేసి ఉండి ఒక 3 రాత్రులు పడుకుని వెళ్ళేవాళ్ళు. వారు మంచిగా అయిపోయి వెళ్ళిపోయేవారు. చాలా గొప్ప స్థానం బాసర స్థానం. మనం బాసర స్థానంలో ఉన్నాం. బాసర చాలా చిన్న విషయం ఏం కాదు. సరే, ఈ విషయం మనం రేపు చర్చించుకుందాం. కానీ ఈరోజు ఆమె పట్టుకున్నటువంటి ఆ వీణ 7 తారలుగా ఉంది. అలా ఎలా వాయిస్తుందంటే ఒక్కొక్క తారలో ఒక్కొక్క శక్తి ఉందని శాస్త్రం చెప్పుకుంటూ వచ్చింది. ఆ శాస్త్రమే వీణ. అది జ్ఞానం. మనలో కూడా అన్నీ కూడా వీణలు ఉంటాయి. ఎలాగట? మన బుద్ధి, మన మనసు, మన జ్ఞానము, మనం 3 పనిచేస్తేనే అప్పుడు మనిషి వ్యక్తిలాగా కనబడతాడు. లేకపోతే వ్యక్తిలాగా ఉండడట. కాబట్టి మనసు, బుద్ధి, శరీరము, జ్ఞానంతో పాటు అన్నీ కూడా పనికి రావాలి. విశేషంగా ఏమిటంటే మనలో ఉన్నటువంటి జ్ఞానానికి అధిదేవత సరస్వతీ మాత. కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి వీణ ఆమె వాయిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానశక్తి బాగా పెరుగుతుందట. అందుకనే జ్ఞానం అజ్ఞానాది స్మృతేభ్రాంత్య ఎన్నూనమధికంభుతం తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి అన్నారు. అందుకనే నాకు జ్ఞానం మాత్రమే కావాలి అమ్మా అని మనం చెప్పుకోవాలట. మనకు జ్ఞానం లేకుండా ఉంటే ఉపయోగం లేదు. నాకు డబ్బు కావాలి, నాకు ఇంకా ఏమైనా కోరికలు కోరుకోండి. కానీ జ్ఞానంతో ఉన్నటువంటి కోరికలు కోరుకోవడం వల్ల ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంది. జ్ఞానాన్ని కోరుకున్నామా అవన్నీ తనకు తానే అన్నీ వస్తాయి. ఒకవేళ జ్ఞానం లేకుండా డబ్బు వచ్చినా ఉపయోగం లేదు. జ్ఞానం ఒకవేళ లేకపోయి డబ్బు వచ్చినా ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి జ్ఞానం లేకుండా వచ్చిన డబ్బు వృధా.
కాబట్టి ఒకవేళ జ్ఞాన సంపన్నురాలైతే జ్ఞాని సర్వత్ర పూజతే, జ్ఞానికి ఎక్కడైనా గౌరవం దొరుకుతుంది. కానీ డబ్బున్న వాళ్ళకి వాళ్ళ ఊళ్ళోనే గౌరవం దొరుకుతుంది. డబ్బు ఎవరికైతే ఆయన అప్పిస్తాడో వాళ్ళే గౌరవిస్తారు. కానీ జ్ఞాని ఎక్కడైనా జ్ఞానాన్ని ప్రసరింపజేయవచ్చు. కాబట్టి జ్ఞాని సర్వత్ర పూజతే, అందుకని జ్ఞాన సరస్వతిని మనం నమస్కరించాలి. జ్ఞానము ఒకవేళ మనకు ఉన్నట్టుగా మనం నటించే అవకాశం లేదు. డబ్బు ఉన్నా లేనట్టుగా మనం నటించవచ్చు. ఏమయ్యా నీ దగ్గర 50,000 ఉన్నాయా అంటే ఏమంటాడు ఈయన? లేవు అంటాడు. ఏమయ్యా నీకు కొంచెం కూడా జ్ఞానం లేదు అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకో. వాడికి కోపం వస్తుంది. జ్ఞానము ఒకవేళ లేదు అంటే కోపం వస్తుంది, డబ్బు ఉందంటే కోపం వస్తుంది. అంటే మనిషి దగ్గర ఏం కావాలట? జ్ఞానంతో కూడుకున్న డబ్బు ఉంటే ఎక్కడ ఉపయోగించాలో అర్థమయ్యి దానివల్ల దేశ ఉన్నతి, కులోన్నతి, ధర్మ ఉన్నతి అవుతుందట. కాబట్టి సరస్వతి మాతకి ఏమడగాలి మనం? జ్ఞానము. అందుకని ఏం మాత? జ్ఞాన సరస్వతి. విద్యా సరస్వతి అని అనకూడదు. విద్య మెల్లమెల్లగా జ్ఞానం వస్తే వస్తుంది. కాబట్టి ఆ సరస్వతిని మనం ఉపాసించాలి. ఎలాట? ఐం సరస్వతే నమః. ఇంతే మంత్రం. మనం ఐం అంటే చాలట, అమ్మ సంతోషిస్తుందట. ఎందుకంటే మొట్టమొదటిసారి అక్షరాలు దిద్దేటప్పుడు మన దగ్గర పలక ఇచ్చి రాయమంటారు. ఇష్టమున్న విషయం రాయవచ్చు. మొదటిసారి బడిలో వెళ్ళినప్పుడు మన చేతిలో ఒక పలక, ఒక బలపం పెట్టి ఇంకా రాయమంటారు. మనం ఏం రాయాలో అవసరం లేదు, ఏమైనా రాయాలి. ఎందుకు? రాయడం అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా ఏం రాయాలో అర్థమవుతుంది. కాబట్టి ఆలయానికి రావడం అలవాటు చేసుకొని సరస్వతి మాత యొక్క కృప పొందాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు రావడం మొదలు పెడితే ఏం పొందాలో, ఎలా కావాలో మెల్లమెల్లగా అర్థమవుతుంది. జ్ఞాన్నే ప్రసారము అన్నారు. అంటే మెల్లమెల్లగా వచ్చే జ్ఞానమే సరస్వతి. తొందరగా సర్టిఫికెట్ వచ్చేస్తే ఉపయోగం ఏమి లేదు. సర్టిఫికెట్ వల్ల ఉపయోగం లేదు. నీకు జ్ఞానం ఉందా లేదా? నీకు జ్ఞానం ఉంటే నువ్వు చదువుకోకపోయినా మాట్లాడవచ్చు. కానీ ఒకవేళ జ్ఞానం లేకుండా ఉంటే డిగ్రీ పాస్ అయినా మాట్లాడలేవు. ఏమిటి కారణం? నీ దగ్గర జ్ఞానమే లేదు. కాబట్టి జ్ఞాన సంపన్న అందాం. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడం అందరూ ప్రయత్నాలు చేశారు. బ్రహ్మ అయితే ఆమెను పక్కనే కూర్చున్నాడు. సృష్టి నిర్మాణం అయిపోయింది, అందరికీ జ్ఞానం వచ్చేసింది. ఇంకా జ్ఞానము అతి జ్ఞానము కాకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు జ్ఞానం వచ్చిందా ఇంకా అతిగా జ్ఞానాన్ని వాడకూడదు. అతి తెలివి అంటారా? తెలివి ఉందా లేదా అంటారు. మళ్ళా ఎక్కువ పని చేస్తే అత్తెలివి అంటారు. కాబట్టి అత్తెలివి రాకుండా ఉండడం కోసం కూడా అమ్మవారే కృప చూపించాలి. కాబట్టి అమ్మవారిని మనం అక్షమాలతో జపం చేస్తే మెల్లగా ఓం సరస్వతే నమః అంటూ ఉంటే సరస్వతి మాత యొక్క విశేష కృప కలిగి మనం చేసిన, మన పిల్లవాడు చేయలేకపోయినా మనం చేసినటువంటి పుణ్యాన్ని పిల్లవాడికి ధార పోస్తే ఆ ధార పిల్లవాడికి ఉపయోగంలో భవిష్యత్తులో ఎదగడానికి పనికి వస్తుంది. కాబట్టి సరస్వతి మాత యొక్క కృప కలగాలి అంటే మనం అమ్మ దగ్గర కూర్చోవాలి. చాలామందికి ఏమంటారు? నాకు సమయం లేదు అంటారు. సమయం లేని వాళ్ళకి అమ్మ కృప చూపించదు. సమయమే ప్రధానము. ఎప్పుడైతే మనం కూర్చుంటున్నామో, ధ్యానముద్రలో కూర్చుంటామో అప్పుడు అమ్మ కృప చూపిస్తుంది. ఎలా చూపిస్తుందట? నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నీకేం జ్ఞానం కావాలో, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఏం జ్ఞానం కావాలో, కళ్ళు మూసి ఏం జ్ఞానం కావాలో అమ్మే నిర్ణయం చేస్తుంది. నువ్వు రాత్రిపూట చాలా బాగా పడుకున్నావు, నీకేమైనా జ్ఞానం ఉందా? రాత్రి పడుకున్నప్పుడు నీకేమన్నా తెలుస్తుందా? అసలు నువ్వేమిటి, ఎవరు, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని ఆస్తిపాస్తులు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏం ఉద్యోగం ఉంది, అన్నీ నీకేమైనా జ్ఞాపకం ఉంటాయా? నీకేమి జ్ఞాపకం ఉండదు. ఉదయం లేచిన తర్వాత సరస్వతి మాత కృప వల్ల నీకు జ్ఞానం వచ్చి, ఆహా నేను ఫలానా వ్యక్తిని, నాకు ఉద్యోగం ఉంది, ఇప్పుడు స్నానం చేసి నేను ఉద్యోగానికి వెళ్ళాలి అన్న జ్ఞానం వస్తే ఉద్యోగానికి వెళ్తావు, లేకపోతే పడుకొని ఉంటావు. కాబట్టి నీకేం కావాలి? జ్ఞానము కావాలి. మనము పడుకొని ఉన్నప్పుడు మనం పూర్తిగా మర్చిపోతే దానికి నిద్ర అంటారు. నిద్రాదేవత ఆహ్వానించాలి. మనం పడుకొని ఉన్నప్పుడు మనకు అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటే మనకు నిద్ర పట్టనట్టే లెక్క. నిద్ర పట్టకపోతే ఉపయోగం లేదు. నిద్ర పట్టాలి. వ్యక్తికి భోజనం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ నిద్రలో అన్నీ మర్చిపోవాలి. ఉదయం లేవంగానే అమ్మ కృప ఉంటే అమ్మ నీకు జ్ఞాపకం చేస్తుంది. లేరా నీకు ఉద్యోగానికి వెళ్ళాలి అంటే అప్పుడు వెళ్ళవచ్చు. అది జ్ఞానము. లేకపోతే జ్ఞానం లేకుండా ఉంటే నువ్వు బ్రతికి కూడా పెద్దగా ఉపయోగము లేదు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మకి ఈమె కూతురా భార్య అన్న విషయం కాకుండా సహచారి పక్కనే ఉంటుంది. అయితే అమ్మవారు ఎప్పుడు కూడా హంసవాణి అయి ఉంటుంది. హంస ఆమెకు వాహనం. హంసని మీరు గుర్తుపట్టండి. ఎలా చెప్తారు అంటే హంస వినయానికి ప్రతీక. వినయం ఉండాలి. మనము జ్ఞానం ఉన్నవాడు వినయంతో ఉంటాడు. వినయంతో వచ్చిన విద్య గొప్పది.
అహంకారంతో వచ్చిన విద్య పాడు చేస్తుంది. అందరికీ ఉంటుంది విద్య, అందరికీ ఉంటుంది. కానీ వాడు ఒకవేళ ఆ విద్యను తప్పుడు పనికి పనికిస్తే ఆ విద్య అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఎక్కడి నుంచి అయితే నువ్వు మళ్ళీ బయటకు రావాలో ఆ అధోపాతాలకి తొక్కేస్తుంది. అది విద్య. కానీ వినయంతో కూడి ఉన్న విద్య నీకు ఎట్లా తీసుకెళ్తుందంటే, లోకాత్ హితానాం గోబ్రాహ్మణ పైకి తీసుకెళ్తుంది. అదే జ్ఞానంతో కూడిన విద్య. కాబట్టి ఆ జ్ఞానాన్ని మాత్రమే సంపాదించే ప్రయత్నం చేయాలి. ఆ కృప అమ్మ వాళ్ళే కలుగుతుంది. కాబట్టి రోజు కూడా అమ్మ దగ్గర కూర్చోండి, ధ్యానం చేస్తూ ఉండండి, మననం చేస్తూ ఉండండి. నాకు మంచి జ్ఞానం రావాలని. నీకు మంచి జ్ఞానం వస్తే నీకు అన్నీ కలుగుతాయి. నీకు మంచి విద్య వస్తే పెద్దగా ఏం తెలియకపోవచ్చు, కానీ జ్ఞానం వల్ల లాభం ఎక్కువ. కాబట్టి జ్ఞాని సర్వత్ర పూజతే అన్నారు. అయితే శుద్ధాం బ్రహ్మ విచారసార పరమాం ఆధ్యాం జగద్వ్యాపిణిం వీణా పుస్తకధారిణిం అభయతాం జాఢ్యాంతకారాపహ హస్తైస్పాదికమాలికాం విదతిం పద్మాసనే స్థౌసితాం వందేదాం పరమేశ్వరిం భగవతిం బుద్ధిప్రదాం శారదాం. ఏమంటున్నారు? బుద్ధిప్రదాం శారదాం అంటే బుద్ధిని ఇవ్వాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. మనం బుద్ధిని ప్రకటించాలి. అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసిన తర్వాత అమ్మ కృప చూపిస్తే జ్ఞానం వస్తుంది. కానీ నువ్వు బుద్ధి వాడకుండా ఇక్కడ దాకా రాకుండా ఉంటే నీకు జ్ఞానం ఎట్లా వస్తుంది? కాబట్టి జ్ఞానం రాదు. కాబట్టి ఆ బుద్ధి రావాలి. అందుకనే హనుమంతుడికి ఏమన్నారంటే బుద్ధిమతాం వరిష్టం అన్నారు. ఆయన బుద్ధిలో గొప్పవాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు హనుమంతుడికి ఉన్నాయి. కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు. ఎలా అయ్యాడు? అంత గొప్పగా ఉన్న పక్షంలో కూడా దూత అయ్యాడు. ఏ దూత? రామదూత. రాముడికి బంటు అయ్యాడు తప్ప ఆయన గొప్పవాడు అవ్వలేదు. కాబట్టి అందుకనే మనోజవ్యం ఆరుత్తుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానదూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్ధే. అతడు దూత అయ్యాడు. ఎలా ఉన్నాడు? బుద్ధి ఉంది. కానీ ఆ బుద్ధిని ఎప్పుడు ఎక్కడ ప్రయోగించాలో తెలిసినటువంటి వాడు కాబట్టి వరిష్టం గొప్పవాడయ్యాడు. ఆ బుద్ధిని మనం ఉపయోగించి అమ్మ దగ్గర కూర్చుంటే మనకు జ్ఞానం వస్తుంది. అప్పుడు మనం జ్ఞానులం అవుతాం. అందుకనే పరివ్రాజకాచార్య అని పిలుస్తారు. గొప్ప వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు శంకరాచార్యులు వస్తే వాళ్ళకి ఏమంటారు? పరివ్రాజకాచార్య పరమహంస. పరమహంస అంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి హంస వాహనంగా తీసుకుంటూ, ఓ అమ్మా నువ్వు చాలా గొప్పదానివి, ఆ హంసలో వినయం ఉంది కాబట్టి వినయంతో నువ్వు ఉన్నావు, కాబట్టి ఆ విద్య నాకు ప్రసాదించమ్మా. మనం అలా అడగాలి. ఆ హంసలో ఏముంది? వినయముంది అండి. పరమహంస పరివాచకాచార్య అని చెప్తున్నప్పుడు అమ్మ దగ్గర ఉన్నటువంటి హంసలో వినయం ఉంది కాబట్టి వినయంతో కూడుకున్నటువంటి జ్ఞానం నాకు ఇస్తే నేను దాన్ని ప్రసారం చేస్తాను. విద్య ఎప్పుడు మన దగ్గర ఉంచుకోకూడదు, డబ్బు ఎప్పుడు ఉంచుకోకూడదు, అన్నీ కూడా పంచిపెట్టాలి. అన్నిటికంటే ఎక్కువ జ్ఞానాన్ని పంచిపెట్టాలి. మీ దగ్గర జ్ఞానం ఉందా? 10 మందికి పంచిపెట్టడమే. దీనివల్ల ప్రచారము ప్రసారము 2 అవుతుంది. కాబట్టి దీనివల్ల సరస్వతీ మాత యొక్క కృప కలుగుతుంది. కలగాలి అంటే ఇలా చేయాలి. నువ్వు విద్యను దాచుకొని పెట్టుకుంటూ చెప్పకుండా ఉంటే, లోపలనే ఉంచుకుంటే ఏమి ఉపయోగం లేదు. డబ్బును అలాగే దగ్గర పెట్టుకుంటూ ఉంటే ఏమి ఉపయోగం లేదు. కాబట్టి ప్రసారము చేయాలి. కాబట్టి హంసవాహినిగా ఉన్నటువంటి ఆ యొక్క సరస్వతి మాత మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకనే మనం శ్లోకాల్లో చెప్పుకుంటాం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. అంటే జ్ఞానము హయగ్రీవుడు కూడా ఇస్తాడు, జ్ఞానము గణపతి కూడా ఇస్తాడు, జ్ఞానము హనుమంతుడు కూడా ఇస్తాడు. కానీ అందరికంటే కూడా ఎక్కువగా జ్ఞానాన్ని మన బుద్ధిలో ప్రచేతం చేసేటువంటి శక్తి సరస్వతి మాతకే ఉంది. కాబట్టి మొట్టమొదటి జ్ఞానానికి వినయానికి సంస్కారానికి అధిదేవత సరస్వతి మాత. మీరు గుర్తుపెట్టుకోండి, సరస్వతి మాత దగ్గర చెప్పాను కదా, వీణ ఉంటుంది. ఆ వీణ కూడా తెల్లగా ఉంటుంది, దానికి 7 తారలు ఉంటాయి. అది ఎప్పుడు కూడా వాయించుకుంటూ ఉంటుంది. సరస్వతి మాత ఎప్పుడు కూడా సంగీతాన్ని వదిలిపెట్టదు. సంగీతం అంటే సంతోషం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనిషి నవ్వుతూ ఉండాలి, నృత్యం చేస్తూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే సరస్వతి మాత యొక్క విశేష కృప కలుగుతుంది. మీరు కృష్ణ పరమాత్మను చూడండి, 3 భాగాల్లో వంగి ఉంటాడు. త్రిభంగ స్వరూపము. మెడ ఒక దిక్కు పెడతాడు, నడుము ఒక దిక్కు పెడతాడు, కాళ్ళు వంకరగా పెడతాడు. పెట్టి ఏమంటాడు? త్రిభంగ స్వరూపంలో ఉండి ఎప్పుడు కూడా ఆయన సంగీతాన్ని, ఆయన చేతిలో ఉన్నటువంటి వేణువును వదిలిపెట్టాడు. ఎప్పుడు కూడా నృత్యాన్ని వదిలిపెట్టాడు. ఎప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వును వదిలిపెట్టాడు. అది ఆయన
ఆయనలో ఉన్న గుణం. అందుకనే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అలాంటి గుణుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ కూడా మనకు గొప్పవాడే. అలాంటి గుణాలని మనం సంపాదించాలి, తెలుసుకోవాలి అంటే మనకు కొంచెం జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనకు సరస్వతి మాత ఇస్తుంది. కాబట్టి సరస్వతి మాత నమస్కరించేటప్పుడు కళ్ళు మూసుకొని ఐం 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 అంటే చాలు. ఎందుకు ఒకవేళ ఐం అంటున్నప్పుడు ఐం లేకుండా ఇం వచ్చిన సంతోషమే, అమ్మవారికి ఏం కోపం రాదు. ఎందుకంటే విద్య అక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం బడిలో కూర్చున్నప్పుడు పలక చేతిలో పట్టుకున్నప్పుడు మనం ఏం రాసినా రాయకపోయినా తప్పు రాసినా ఎలాగైనా పంతులు గారు క్షమిస్తారు. గుడిలో ఉన్నటువంటి ఆ బడిలో ఉన్నటువంటి ఆ మాస్టారు క్షమించేస్తాడు. కానీ నేను నేర్చుకున్నాను, చదువుకున్నానని చెప్పి తప్పులు రాస్తే దండిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి అలాంటి సమస్య రాకుండా ఉండడం కోసం అమ్మవారి దగ్గర జ్ఞానాన్ని అభ్యసించాలి. ఆ జ్ఞానమే సరస్వతి జ్ఞానము. ఈ జ్ఞానం మనకు రాకుండా ఉంటే, మనం భూమి మీద జ్ఞాని లేకుండా ఉంటే మనం ముట్టి కూడా పశువులతో సమానమే. కాబట్టి పశు జన్మ అన్ని జన్మల్లో కన్నా మానవ జన్మ చాలా దుర్లభం, చాలా గొప్పది. కాబట్టి ఆ మనుష్య జన్మకి కావాల్సింది ముఖ్యమైనది జ్ఞానము. కాబట్టి జ్ఞాన సరస్వతిని ఆరాధించాలి. ఇది బ్రహ్మపురాణ అంతర్గత సరస్వతి మాత యొక్క జన్మ. అలాగే దేవీ భాగవతం ప్రకారంగా కూడా సరస్వతి జన్మ ఉంది. ఇక్కడ మనం చాలా ఆలయాల్లో చూస్తాం, మయూరాన్ని పెడతారు. మయూరము అంటే నెమలి వాహనంగా పెడతారు. నెమలి అంటే ఇది ఏమిటంటే నాట్యానికి, నృత్యానికి, ఆనందానికి కాబట్టి ప్రతీక. ఆ ప్రతీకను ఉంచితే మనలో అమ్మని చూసిన తర్వాత ఎప్పుడు కూడా ఆనందంగా కనబడేటువంటి గుణం వస్తుంది. కాబట్టి అమ్మవారి దగ్గర నెమలి పెడతారు. అసలు హంసవాహినియే, కానీ నెమలి కూడా చాలా ప్రాంతాలు, దక్షిణాది ప్రాంతాల్లో మన భాషల్లో కూడా చాలామంది పెడతారు. ఎప్పుడైతే పల్లకి మోస్తారో దాని మీద పెడుతున్నారు. కాబట్టి అమ్మవారికి వాహనం ఇదా అదా కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా సంకటం వచ్చి ఆయన అజ్ఞానం వల్ల నష్టపోతున్నాడో అన్న విషయం గమనించినటువంటి అమ్మ ఎలాగైనా జ్ఞానాన్ని ఇస్తుంది. ఎవరికి ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో, ఎవరికి ఎప్పుడు అజ్ఞానం ఇవ్వాలో అమ్మే నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు రావణ బ్రహ్మ అనుష్ఠానం చేసిన తర్వాత, కుంభకర్ణుడు అనుష్ఠానం చేసిన తర్వాత ఆయనకి మంచి ఉత్థాన స్థానము కావాలి, అంటే పెద్ద గొప్ప స్థానము కావాలి, బలవంతుడు కావాలని కోరుకునే సమయంలో రావణుడి వల్లే మాకంత ఇబ్బంది ఉంది. కాబట్టి కుంభకర్ణుడి వల్ల మాకు ఇంకా ఇబ్బంది కలిగే అవకాశం ఉందమ్మా. అమ్మ సరస్వతి ఏమైనా ఉపాయం చేయమంటే అప్పుడు ఆ సరస్వతి మాత కుంభకర్ణుని యొక్క నాలుక మీద కూర్చుండి నిద్రాం దేహి అన్నారు. కాబట్టి కుంభకర్ణుడు ఎప్పుడు కూడా పడుకునే ఉంటాడు. అంటే సరస్వతి మాత లోక కళ్యాణం కోసం ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి ఏం చేస్తే లోక కళ్యాణం జరుగుతుందో అన్న విషయం తెలుసుకొని అలా చేస్తుంది. కాబట్టి ఆమె దగ్గర మనం జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి విషయము మనం ఏమంటాం, అమ్మ పెద్దగా ఉన్నటువంటి సరస్వతి మాత కాదు, కాళీమాత కాదు, లక్ష్మీమాత కాదు, పరాంబిక అని ఒక అమ్మవారు కదా, పరాశక్తి. ఆ పరాశక్తిలోంచి శక్తులు వచ్చాయి. 3 శక్తులు. ఒకటిది కాళీ శక్తి, రెండవది లక్ష్మీ శక్తి, మూడవది సరస్వతి శక్తి. సరస్వతి అంటే జ్ఞానము, కాళి అంటే క్రియాశక్తి, మహాలక్ష్మి అంటే లక్ష్మి. కాబట్టి ఈ 3 విషయాలు కూడా వ్యక్తిలో ఉండాలి. కాబట్టి అదే 3 ఉండి కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సరస్వతిని పట్టుకుంటూ ఉంటే ఇవి 2 ఉంటాయని చెప్పారు. అందుకనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఎలా ఉంటాయి? సరస్వతిని పట్టుకుంటే ఇటు మహాకాళి ఉంటుంది, అటు మహాలక్ష్మి ఉంటుంది. కానీ మహాలక్ష్మిని మాత్రమే పట్టుకుంటే మహాసరస్వతి ఉండకపోవచ్చేమో. చాలామందికి డబ్బు ఉంటుంది, జ్ఞానం ఉండదు. కాబట్టి సరస్వతి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోయినా పర్వాలేదు, అదే మహాధ్యానం. అందుకనే ధనమగ్నిర్ధనం వాయువు అన్నారు. వాయువు కూడా ధనమే, అగ్ని కూడా ధనమే, చంద్రుడు కూడా ధనమే, సూర్యుడు కూడా ధనమే. ధనము అంటే డబ్బు మాత్రమే కాదు, ఏదైతే మానవ జీవితానికి పనికొచ్చి మనిషి ఉద్ధరింపబడతాడో అదంతా కూడా ధనమే. కాబట్టి అలాంటి ధనాన్ని మనం స్వీకరించాలి అంటే అమ్మవారి యొక్క కృప ఉండాలి. ఆ మాతే సరస్వతి మాత. కాబట్టి
కాబట్టి ఈ సరస్వతీ మాత యొక్క విశేషమైనటువంటి విషయాన్ని ఆ పరాశక్తిలోంచి వచ్చినప్పుడు అమ్మ తెల్లగా ఉందని చెప్పాను కదా, ఆ తెల్లగా ఉన్నటువంటి అమ్మ అందరి మీద కృప చూపించుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఎవరెవరికైతే జ్ఞానం లేదో వాళ్ళ జ్ఞానం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అమ్మవారిని కోరుకుంటున్నాడు, అమ్మ నాకు ఈ రకమైన జ్ఞానం కావాలి, నాకు ఈ రకమైన జ్ఞానం కావాలి. ఏ రకం కావాలి? నేను విద్యాభ్యాసం చాలా బాగా చేయాలి, నేను వ్యాపారం చాలా బాగా చేయాలి, నేను నృత్యం చాలా బాగా చేయాలి, నేను నటన చాలా బాగా చేయాలి. అందుకనే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి వీణకి అర్థం ఏమిటంటే ఆమె సంగీతానికి నాట్యానికి కూడా అధిపతి దేవత అని అర్థం. కాబట్టి సంగీతం కావాల్సిన వాడు, నాట్యం కావాల్సిన వాడు, విద్య కావాల్సిన వాడు ఏం కావాలన్నా అమ్మవారి దగ్గరికి రావాలి. ఆ అమ్మ పేరే సరస్వతి. అందుకనే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఎన్నిసార్లు చెప్పినా అదే మంత్రం, అదే సరస్వతి, అదే జ్ఞానం. ఎందుకు? ఆమె దగ్గర వీణ ఉంది కాబట్టి, ఆమె దగ్గర అక్షమాల ఉంది కాబట్టి, ఆమె దగ్గర పుస్తకం ఉంది కాబట్టి, ఆమె దగ్గర కమండలు ఉంది కాబట్టి, ఆమె శ్వేతవర్ణంలో ఉంది కాబట్టి, తెల్లగా ఉంది కాబట్టి, ఆ తెల్లగా ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనకు రావాలి, నిశ్చల భక్తితో ఉండాలి అంటే ఆమె కృప ఉండాలి. అదే సరస్వతీ కృప. కాబట్టి యాకుందేందు తుషారహారధవల యా శుభ్ర వస్త్రాన్ని అన్నారు. శుభ్రమైన వస్త్రాన్ని ధరిస్తుందట. శుభ్రమైన వస్త్రం ధరించడం అంటే ఎలా ఉంటుంది? శుభ్రమైన తెల్లగా మొదలు కనబడాలి. నువ్వు తెల్లగా వస్త్రాలు వేసుకున్న తర్వాత నల్ల పనులు చేస్తుంటే ఉపయోగం లేదు. కాబట్టి తెల్లగా వస్త్రం వేసుకున్నావు అంటే నీకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేయాలి. లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని తప్పుడు పనులు చేస్తే శిక్షారూఢువే. కాబట్టి ఆ తెల్ల వస్త్రాన్ని వేసుకున్న తర్వాత అమ్మవారిని మనం చూస్తే మనలో ఏమైనా అవగుణం ఉంటే కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ యొక్క అస్త్రంలో ఉన్నటువంటి అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ తెల్ల బట్టను చూసి మనం ఆనందించాలట. ఆ తర్వాత సరస్వతీ మాత యొక్క పాదంని చూస్తున్నప్పుడు సరస్వతీ మాత యొక్క పాదం దగ్గర మనం చెప్పాం కదా, తెల్ల పూలు పెడతాం కదా, ఆ తెల్ల పూలను చూసిన తర్వాత మనం ఏ విషయాన్నైతే ఏ రకంగా చూస్తామో ఆ రకంగా మన గుణాలను ఇస్తాడు పరమాత్ముడు. కాబట్టి మనం ఉదయం లేవంగానే మంచి విషయాలు చూడాలి, ఉదయం లేవంగానే మంచి విషయాలు వినాలి. ఎలా అంటామో అలా అమ్మవారి పాదము అంటే ఉదయము. ఆ యొక్క ఉదయం పాదం దగ్గర చూస్తే తెల్లగా ఉన్నటువంటి కమలాలు కనబడతాయి. దాన్ని చూస్తేనే అమ్మవారికి ఏం అడుక్కుంటే బాగుంటుందో అన్న ఆలోచన వస్తుందట. అందుకనే జ్ఞానస్వరూపిణి ఆమె. నువ్వు ఏం కోరిక కోరుకుంటున్నావు, ఏం కోరిక కోరుకోవాలి అన్న విషయం కూడా గొప్పదే. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కోరిక కోరుకోవాలో నీకు అర్థం కాకుండా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి అమ్మవారి దగ్గరికి పోయిన పాదం చూస్తే నీకు ఏం కోరిక కోరుకుంటే జీవితంలో ఉద్ధరింపబడతావో అమ్మే నీకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తెల్లగా ఉన్నటువంటి ఆ కమల పూలని చూస్తే మనకు జ్ఞానం మాత్రమే కావాలి అమ్మా అని అడుక్కునేటువంటి గుణం వస్తుంది. అదే జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. ఆ తర్వాత వీణ దిక్కు చూడాలి, ఆ తర్వాత అక్షమాల చూడాలి, ఆ తర్వాత పుస్తకాన్ని చూడాలి, ఆ తర్వాత మెడభాగాన్ని చూడాలి, ఆ తర్వాత ఆ యొక్క కళ్ళల్లో చూస్తే సాక్షాత్తు అమ్మవారు మన నిజస్వరూపిణి అయి మనకు కనబడుతుంది. ఆమెనే సరస్వతి. ఆ సరస్వతిని చూస్తే మనకంత ఆనందం అనిపిస్తుంది. కాబట్టి యా శుభ్ర వస్త్రాణిత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన. పద్మము అంటే తెల్లగా ఉండాలి. మనం పద్మము అంటే ఎర్రగా అనుకుంటాం. కాబట్టి అమ్మవారు కూర్చున్నటువంటి పద్మము తెల్లగా ఉందట. ఆ తెల్లగా అంత తెల్లగానే ఉంది. ఒక కళ్ళ వరకు వచ్చేంత వరకు కూడా మనకంతా కూడా తెల్లగానే కనబడుతుంది. ఇక్కడి నుంచి మన బుద్ధి మారుకుంటూ పోయి కళ్ళల్లో కళ్ళు వేసి చూడంగానే మన గుణంలో కొత్త ఆలోచన వచ్చి నీకు ఏం కావాలో కోరుకుంటావు. ఆ కోరిక నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటట్టుగా ఉంటుంది. కాబట్టే సరస్వతి మాతం దండం పెట్టాలి. యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై సదా వందితాం. ఈ అమ్మవారిని ఎవరు పూజిస్తున్నారట? ఇలా ఉన్న తెల్లగా ఉన్నటువంటి అమ్మవారిని పూజిస్తారు. యా బ్రహ్మాచ్యుత అంటే బ్రహ్మ సరస్వతిని పూజిస్తున్నాడు. అచ్యుతుడు అంటే విష్ణువు ఆ యొక్క సరస్వతిని పూజిస్తున్నాడు. శంకర ప్రభుతిభిర్దేవై శంకరుడు కూడా సరస్వతీ మాతను పూజిస్తున్నాడు. అంటే
3 లోకాలకు అధిపతులైనటువంటి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారిని పూజిస్తున్నారు. ఏ అమ్మవారిని? జ్ఞానముతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క శుభ్రమైన తెల్లమైన అమ్మవారిని చూస్తూ దండం పెట్టి నమస్కరిస్తున్నారు, అంటే పూజిస్తున్నారు. సదా పూజితాం, ఎప్పుడు పూజిస్తుంటారట. అంటే అంత గొప్పగా ఉన్నటువంటి అమ్మ జ్ఞానశక్తి. అయితే మన బాసర గ్రామంలో జ్ఞానశక్తితో పాటు లక్ష్మీ శక్తి కూడా పక్కనే ఉంటుంది. పైకి వెళ్తే మహంకాళి క్రియాశక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మనం అదృష్టంగా భావించి ఆ అమ్మవారిని నమస్కారం చేస్తుంటే, అమ్మవారు మన కృప చూపిస్తూ ఉంటే, ఆ అమ్మవారిలో ఉన్నటువంటి దర్శనం మనం చేసుకుంటే అంటే ఆ యొక్క అమ్మవారు మనకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానము మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అంటే అనుష్ఠానము చేసి ఉండాలి. ఆ అనుష్ఠానమే జపము. ఆ అనుష్ఠానం పేరు ఏమిటంటే ధ్యానము. ఆ అనుష్ఠానం పేరు ఏమిటంటే ఏకాగ్రత. ఆ అనుష్ఠానం పేరు ఏమిటంటే కూర్చోవడమే. ఎప్పటి వరకైతే నువ్వు కూర్చోవో అప్పటి వరకు నీకు జ్ఞానము రాదు. జ్ఞానము రావాలి అంటే కూర్చోవాలి. భోజనము చేయాలి అంటే కూర్చోవాలి. నీకేమైనా కావాలి అంటే కూర్చోవాలి. కూర్చొని ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని అడుక్కుంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో అప్పుడు అక్కడ అది ఖచ్చితంగా ఇస్తుంది. ఇవ్వకుండా ఉండదు. అందుకనే చెప్పాను కదా ఇంతకు ముందు, మనకు జ్ఞానం అందరూ ఇస్తున్నారు. మనము ఆ మూర్తిని పూజించేటప్పుడు ఆమె దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె సరస్వతిగా మనకు అంత జ్ఞానం ఇస్తూ ఉంటే, ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించుకుంటూ ఉంటే, ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఎక్కడ ప్రసరింపజేయాలని అనుకుంటూ ఉన్నప్పుడు, ఆ జ్ఞానాన్ని ఎక్కడ ప్రసరింపజేస్తే మనం జీవితం ఉద్ధరింపబడుతుందో అక్కడి వరకు ఆ జ్ఞానం మనకు వస్తూనే ఉంటుంది. మనము దక్షిణామూర్తికి దండం పెడతాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. అతను కూడా అన్ని విద్యలకు అధిపతియే. చెప్పాను కదా, అన్ని విద్యలకు అధిపతిగా ఉన్నటువంటి దక్షిణామూర్తి ఉన్నారు, గురువు గారు ఉన్నారు, ఆ తర్వాత సరస్వతి మాత ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ అందరినీ కూడా తేజోమయం చేసి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మాత సరస్వతి మాత. కాబట్టి సరస్వతి మాతకు దండం పెడితే అన్ని గుణాలు, అన్ని భోగాలు, అన్ని శక్తులు, అన్నీ వస్తాయి. కాబట్టి సరస్వతిని నమస్కరించాలి. దాని తర్వాత సరస్వతి మాతకు నమస్కరించేటప్పుడు మనలో ఉన్నటువంటి గుణం మారాలి అంటే, నీలో బుద్ధి మారాలి అంటే, అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ నిన్ను చూస్తుందేమో అనిపించినప్పుడు అమ్మ మనల్ని చూస్తుంది అని విశ్వసిస్తే మనలో ఉన్నటువంటి అవగుణాలన్నీ కూడా పోయి మంచి గుణాలు వస్తాయి. అంటే గుణానికి అధిపతి కూడా అమ్మవారే. గుణం ప్రభావితం సర్వం కృతః. అంటే గుణం ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి మనిషి ఎలా ఉన్నా గుణం బాగుండాలి అంటామా లేదా? అలా గుణం బాగుండాలి అంటే అమ్మను పూజించాలి. కాబట్టి బ్రహ్మపురాణం ప్రకారంగా ఒక రకంగా, దేవి భారత ప్రకారంగా ఒక రకంగా యొక్క అమ్మవారు పుట్టింది మనం అనుకున్న పక్షంలో కూడా అమ్మవారి దగ్గర హంసవాహిని ఉంది, అక్షమాల ఉంది, తర్వాత కమండలు ఉంది, వేదం ఉంది, పద్మంలో కూర్చుని ఉంది, తెల్లగా ఉంది పద్మం. ఆ అమ్మవారు నమస్కరించడం వల్ల జ్ఞానం వచ్చే అవకాశం మనం తెలుసుకుందాం. అయితే ఆ అమ్మవారు అందరికీ జ్ఞానం ఇస్తుంది. కానీ జ్ఞానాన్ని వాడుకునే బుద్ధిని మాత్రం మనమే ప్రకటన చేసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. ఎలా ఇప్పుడు నమస్కరించండి పెద్దవాళ్ళు వచ్చారు అన్నప్పుడు మనం ఎలా నమస్కరిస్తే ఆయన కృప చూపిస్తాడో ఆ నమస్కారాన్ని మనమే బుద్ధి ద్వారా తెలుసుకోవాలి, లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి అందుకనే ఆంజనేయ స్వామికి మనం ఏమంటాం? బుద్ధిమతాం వరిష్టం అన్నామా లేదా? ఆయనలో అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయంటున్నామా లేదా? అష్టసిద్ధి నవనిధికే దాత అంటున్నాం. అష్టసిద్ధులు అంటే అనిమ, గరిమ, మహిమ, లగిమ, ఇషిత్వం, వశిత్వం, ప్రాప్తం, ప్రాకామ్యం. ఇట్లా 8 గుణములు ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా తెలిసింది అది జ్ఞానం వల్లే. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనము తీసుకోవాలి అంటే ఆ యొక్క అమ్మను పూజిస్తే ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. ఆంజనేయ స్వామి రాముడితో ఉండి మొత్తం రామాయణం ఎలా నడిపించాడో అలా మనం మన జీవితాన్ని అవపోసన చేసుకొని జీవితంలో ఉద్ధరింపబడి అన్ని విషయాలు చేయవచ్చు. దీంట్లో ఏ అనుమానము లేదు. కాబట్టి ఆ యొక్క సరస్వతి మాతని పూజించడం అలవాటు చేసుకోవాలి. చెప్పాను కదా, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్నై స్వాహ అన్న మంత్రం పెద్దది. దాంట్లో ఐం బీజాక్షరం, ఇది రాజాక్షరము అన్నారు. కాబట్టి రాజబీజాక్షరాన్ని మనం అనుష్ఠానం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది.
మొదలు మీరు అమ్మవారి దగ్గరికి వద్దామన్న బుద్ధి వస్తే ఆ బుద్ధి ద్వారా కూర్చోడం అలవాటు చేసుకుంటే అలవాటు చేసుకున్నటువంటి నీకు అమ్మ తనకు తానే జ్ఞానాన్ని ఇస్తుంది. కాళిదాసుకి ఇచ్చినట్టుగా జ్ఞానం ఇచ్చేస్తుంది. ఎవరికైనా జ్ఞానము కావాలి అంటే ఆ తాపత్రయము ఉండాలి. అలా తాపత్రయంగా ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా ఇస్తుంది. వచ్చిపోయి నాకు ఉద్యోగం కావాలి, నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అన్న విషయాన్ని ఆలోచించకుండా అందరూ కూడా అమ్మని బాగా చూడడం అలవాటు చేసుకోండి. ఆయన ధ్యానం ఎలా చేయాలో అలవాటు చేసుకోండి. కూర్చోవడం అలవాటు చేసుకోండి. సమయం ఇవ్వడం అలవాటు చేసుకోండి. దీనివల్ల అమ్మ కృప చూపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము అనుమానము లేదు. కాబట్టి మనం ఈరోజు ఆ యొక్క వ్యాసుల వారి యొక్క వ్యాస పూర్ణిమ సందర్భంగా సరస్వతి బాసరాలయంలో ఈ మొదటి రోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించి మళ్ళీ రెండో రోజు ఈ సమయానికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దయచేసి సమయాన్ని పాటించవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోత్తర తత్ర శ్రీర్విజయభూతి ధ్రువాణి తిర్మతిర్మమ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.